జిమ్ చేసే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందా? సో, ఎక్సెసివ్ జిమ్మింగ్ వల్ల బాడీలో ఉన్న రీప్రొడక్టివ్ హార్మోన్స్, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ తగ్గుతది. అండ్ దాని ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. కొంతమంది జిమ్ చేస్తూ కూడా మజిల్ బిల్డింగ్ అవ్వక వాళ్ళు కొన్ని స్టెరాయిడ్స్ కూడా వాడుతూ ఉంటారు. సో, అనబాలిక్ స్టెరాయిడ్స్ అంటాము. సో, బాడీ బిల్డింగ్ కోసం కొన్ని స్టెరాయిడ్స్ వాడటం వల్ల వాళ్ళకి మజిల్ బిల్డ్ అవుతది, కానీ దానివల్ల వాళ్ళకి స్పెర్మ్ ప్రొడక్షన్ పైన బాగా ఎఫెక్ట్ పడటం కూడా చూస్తూ ఉంటాం. సో, అన్నెసెసరీగా మీరు ఎటువంటి స్టెరాయిడ్స్ కూడా వాడటం అనేది సేఫ్ కాదు. సో, మీరు గనక బాడీ బిల్డింగ్ కోసం ఈ స్టెరాయిడ్స్ వాడాలి అని డిసైడ్ అయినా మీరు ప్రిస్క్రైబ్ చేయించుకునేటప్పుడు దాని ఎఫెక్ట్స్ గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ జిమ్మింగ్ ఈజ్ డెఫినెట్లీ సేఫ్ అండ్ హెల్తీ అండి. అది మీ ఫర్టిలిటీని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుంది. బట్ ఎక్స్‌ట్రీమ్ జిమ్మింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో, మోడరేషన్‌లో మీరు చేయాలి. ఎక్సెస్‌గా చేస్తే దానివల్ల డెఫినెట్లీ నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. థాంక్ యూ.